హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ మన ఛానల్ ద్వారా అందియడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం నారుమడి యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నారుమడి గురించి మనం చూసుకున్నట్టయితే గత పంట మనకు రబీ లోపట గత నారుమల్లె మనకు నారుగిట్లా ఆరోగ్యంగా వచ్చిందనుకో, అదే నారుమడిని మనము కంటిన్యూషన్ చేసుకోవడం చాలా మంచిది. ఈ నారుమడిని మనం రెడీ చేసుకోవాలనుకుంటే ఒక 15 రోజుల ముందు నుంచెలే మనము నారుమడిని దున్ని రెడీ చేసుకున్నట్టయితే అందులోపట వ్యర్థాలు ఏమున్నా కానీ అవి మంచిగా డీకంపోజింగ్ కావడం జరుగుతుంది. దానివల్ల మనం మొలక అలికిన తర్వాత నారు కూడా ఆరోగ్యంగా రావడం జరుగుతుంది. మనకు నారు మడి విస్తీర్ణం మనం చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి మ్యాక్సిమం ఒక 5 సెంట్లు అంటే ఒక 2 గుంటల వరకు మనం ఇట్లా ఒక ఎకరానికి నారు విస్తీర్ణం మనము ఎంచుకున్నట్టయితే మనకు చాలా బాగుంటుంది. దానికోసం మనము ముందుగా మంచిగా మనం నారుమడిని రెడీ చేసుకోవాలి. నారుమడిని రెడీ చేసుకున్న తర్వాత కూడా మనము బెడ్ ప్రిపరేషన్ అనేది చాలా బాగా చేసుకోవాలి. బెడ్ ప్రిపరేషన్ గురించి మనం చూసుకున్నట్టయితే మనకు మంచి కాలువలు అనేది మంచిగా చేసుకోవాలి. కాలువలు గిట్లా సరిగా లేకపోతే మనకు నారు అనేది సరిగా దక్కది. దానికోసం మనము నారుమడి రెడీ చేసుకోవడానికి ముందు బేసల్ డోస్ అనేది చాలా ముఖ్యము. బేసల్ డోసు చూసుకున్నట్టయితే మనకు అడుగుమని చూసుకున్నట్టయితే ఒక ఎకరానికి వచ్చేసి ఒక 5 కిలోలు డిఏపి, ఒక 2 కిలోల పొటాషు, ఒక 50 నుంచి 100 గ్రాములు చిలేటెడ్ జింకు గిట్లా మనం నార్మల్ లోపట చల్లుకొని దాని తర్వాత మనం మొలక అలుక్కున్నట్టయితే నార ఏంటంటే ఆరోగ్యంగా రావడం జరుగుతుంది. వేరు వ్యవస్థ కూడా చాలా బాగా పెరగడం జరుగుతుంది. ఇది కూడా మన రైతు సోదరులు గమనించాలి. బెడ్ కూడా చేసుకునేటప్పుడు చాలా వరకు ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే పెద్దగా ఆల్రెడీ చేసేసి అలుకుడు చేసేస్తారు. ఓ కాలువలు కూడా అవి ఉండదు, కొంతమంది చేస్తారు. కానీ ఈ విధంగా ఇట్లా మీరు చేసుకున్నట్టయితే నార అనేది చాలా ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది. బెడ్ ప్రిపరేషన్ చేసుకుంటే చుట్టూ కాలువలు చేసుకున్నట్టయితే తన్నీరు అనేది చాలా బాగా వెళ్ళడం జరుగుతుంది. అంటే డ్రైనేజ్ సిస్టమ్ బాగున్నప్పుడు మొలక కూడా ఎందుకంటే డ్యామేజ్ కాదు. నారుకు మందు చల్లాలనుకుంటే 10 నుంచి 12 రోజుల తర్వాత నారుకు మందు చల్లాలి. అంతకంటే ముందు నారుకు మందు చల్లద్దు. ఎందు గురించి అంటే మనకు ఒక సీడ్ గింజ లోపట 10 నుంచి 12 రోజుల వరకు బాహ్య ప్రపంచం నుంచి ఎలాంటి ఫర్టిలైజర్ అనేది తీసుకోదు. అందు గురించి 10-12 రోజుల తర్వాత అంటే 2 నుంచి 3 ఆకులు వచ్చిన తర్వాత మనము నారుకు మందు చల్లుకున్నట్టయితే మొక్క అనేది తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దాని గురించి మనం చూసుకున్నట్టయితే 20 యూరియా ఇవి 2 కలుపుకొని మనం చల్లుకుంటే చాలా బాగుంటుంది. స్ప్రే గురించి మనం చూసుకున్నట్టయితే మనకు ముందుగా మైక్రోన్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలు అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి మనకు అగ్రోమిన్ మ్యాక్స్, నెక్స్ట్ ఫంగిసైడ్, తెగుళ్ళు కూడా మనకు వర్షాకాలంలో తెగుళ్ళది కూడా కొంచెం, ఎందుకంటే నారుకు కూడా ఎలాంటి తెగుళ్ళు రావద్దు అని అనుకుంటే భావిస్తాను, అది కూడా మనం కలుపుకోవాలి. దాని తర్వాత క్లోరో 20EC మనకు రెక్కల పురుగు అంటే క్యాటర్పిల్లరు మొగి పురుగు కూడా మనకు ఈ నర్సరీ నుంచెల్లే మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి క్లోరో 20EC కలిపి స్ప్రే చేసుకోవచ్చు. లేకుంటే మోనో కూడా కలుపుకోవచ్చు. ఇది మనము స్ప్రే చేసుకున్నట్టయితే నారు ఆరోగ్యవంతంగా రావడం జరుగుతుంది. తెగుళ్ళు కూడా ఎలాంటి తెగుళ్ళు రాకుండా కూడా కాపాడడం జరుగుతుంది. మరియు నాటేయడానికి ఒక 10 రోజుల ముందు ఖచ్చితంగా ఒక ఎకరానికి 3G గ్రాన్యువల్స్ వచ్చేసి 1 kg మనం చల్లుకున్నట్టయితే ఇటు మొగి పురుగును కానీ అటు వేరుకుళ్ళను కానీ ఎలాంటి తెగుళ్ళను కూడా చాలా వరకు కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇది మన రైతు సోదరులు గమనించాలి. మందు కూడా చూసుకున్నట్టయితే ఇది ఖరీఫ్ వర్షాకాలం కాబట్టి నారు
రబీతోటి చూసుకున్నట్టయితే చాలా వరకు ఆరోగ్యంగా రావడం జరుగుతుంది. కాబట్టి లాస్ట్ మూమెంట్లో మందు మనం చల్లాలనుకుంటే ఒక వారం రోజుల ముందు, నాటుకు వారం రోజుల ముందు మనము మందు గిట్లా చల్లుకున్నట్టయితే చాలా బాగుంటుంది. దానికంటే ముందు మీరు మందు చల్లద్దు. చల్లినట్టయితే మనకు చాలా గ్రీనెస్ రావడం జరుగుతుంది. నాటేసేటప్పుడు చనిపోవడం జరుగుతుంది. అందుగురించి నాటేయడానికి ఒక వారం రోజుల ముందు గిట్లా మీరు మందు చల్లుకున్నట్టయితే మనం నాటేసే వరకు ఆ మందు పవర్ అనేది దిగిపోవడం జరుగుతుంది. దానివల్ల మనకు నాటేసిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా వరకు మనము నర్సరీ అంటే నారుమడి లోపలనే చాలా వరకు తెగుళ్ళను కానీ పురుగును కానీ కంట్రోల్ చేసుకోవాలి. మొగి పురుగు కూడా ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మొగి పురుగు మనకు చాలా నష్టం చేయడం జరుగుతుంది. ఈ రెక్కల పురుగు అనేది ఆకుల మీద గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఈ గుడ్లు మనం నాటేసిన తర్వాత ఎందుకంటే అదే లార్వాలు మొగి లోపలికి వెళ్ళి డ్యామేజ్ చేయడం జరుగుతుంది. మనకు రెక్కల పురుగు ఇట్లా మనకు ఎక్కువ కనిపించినట్టయితే క్లోరో 20 తోటి కంట్రోల్ కానట్టయితే అవసరం అనుకుంటే కొరాజిన్ కానీ లేకపోతే వయోగా కానీ ఒక ట్యాంకీకి 10 ml వేసి స్ప్రే చేసుకున్నట్టయితే చాలా వరకు మనము నారుమడి లోపలనే ఈ మొగి పురుగు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు కొంచెం నిర్లక్ష్యం చేసినాం అనుకో, నాటేసిన తర్వాత పెద్ద మొత్తంలో మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి అది కూడా మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. మరియు మనకు ఈ రెక్కల పురుగు అనేది దీని గుడ్లు గిట్ల ఎందుకంటే దీని అడల్ట్ గిట్ల మనం ఏంటంటే ఆకుల మీద కనబడ్డట్టయితే నీమాయిల్ అనేది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ నీమాయిల్ కూడా మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకు అది డిస్ట్రాయిడ్ కావడం జరుగుతుంది. ఆ ఎగ్ మాస్క్ అనేది డిస్ట్రాయిడ్ కావడం జరుగుతుంది, అంటే కుళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మనకు మొగి పురుగు ఉధృతి అనేది మెయిన్ ఫీల్డ్లోకి వచ్చే వరకు తగ్గుతుంది. ఇది కూడా మన రైతు సోదరులు గమనించి మనం చెప్పిన విధంగా నర్సరీ మేనేజ్మెంట్కి ఇట్లా మీరు చేసినట్టయితే నారు చాలా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది, మంచిగా పరక రావడం జరుగుతుంది. నారు ఆరోగ్యంగా మంచిగా పరక వచ్చి మంచి ఎదుగుదల ఉన్నప్పుడు పంట దిగుబడి అనేది చాలా బాగా వస్తుందని మనం ఊహించుకోవచ్చు. మనం ఆ విధంగా మీరు చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. మన రైతు సోదరులు ఖచ్చితంగా ఇది గమనించి ఈ విధంగా మీరు చేసుకోవాలి. మీరు ఇక్కడ కేర్ గిట్లా తీసుకోకపోతే మెయిన్ ఫీల్డ్లో అంటే నాటేసిన తర్వాత ఖర్చు అనేది పెరుగుతుంది. కాబట్టి మన రైతు సోదరులు ఇది గమనించాలి. థ్యాంక్ యూ.